ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే చాలామంది ఇప్పుడు మనకి ఉగాదొస్తది. ఉగాదికి అందరూ పంచాంగం తీసుకుంటారు. దాంట్లో రాజపూజ్యం ఏంటి, అవమానం ఏంటి ఇవన్నీ గూడా జనరల్‌గా ఫాలో అవుతారు. కానీ నేను ఎన్నో సార్లు ప్రతి సంవత్సరం నేను జెప్పేదదే. మీకు గోచార రీత్యా రాశి ఫలాలనేది ఒక 20-30% ఎఫెక్టే ఉంటది. మనం పుట్టినప్పుడు మన జన్మ జాతకంలో గ్రహస్థితి ఏదైతే ఉందో అది ఎప్పటికీ మార్చలేం. కాబట్టి మీ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఉంటే మంచి ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని కలిసి అసలు నీకు లక్కీ నంబర్స్ ఏంటి? లక్కీ డైరెక్షన్స్ ఏంటి? కలర్స్ ఏంటి? నువ్వు ఎక్కడ ప్లాట్ తీసుకుంటే బాగుంటుంది? నువ్వు ఏ డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి వెహికల్ ఏ బ్రాండ్ వెహికల్ తీసుకుంటే ఇంకా మనం డెవలప్ అవుతాం? అని మీకు టోటల్‌గా తెలుసుకొని 2026లో అయినా సరే గాని ముందుకెళ్తే మీ అదృష్టం అనేది మీకు ఈ 2026లోనే అదృష్టవంతంగా మారుస్తుంది. కాబట్టి ఇవాళ నాకు జనరల్‌గా ఏంటంటే నరదృష్టి, నరఘోష, శత్రు నివారణ. ఈ 3 అయితే ప్రతి రాశులకు కావాల్సిందే. ఈ సంవత్సరం నాకు నరదృష్టి ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, ఎవరు గాని నాకు శత్రువులు ఉండొద్దు. అన్నప్పుడు మనం ఏం జేయాలి? అంటే 12 రాశుల వరకు మనం చెప్దాము. మొదటి రాశి ఏంటిది? మేషరాశి. మేషరాశి వారికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెంపర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. కొంచెం తొందరపాటు అనేది కొంచెం తగ్గించుకోవాలి. టెంపర్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీకు నరదృష్టి ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. నరదృష్టి ఉండొద్దంటే నువ్వు శనివారం, శనివారము నీకు కుదిరితే వారం, వారం చెయ్యి. నువ్వు చెయ్యి. లేదా మేడంకి చెప్పండి. మీకు ఓపికుంటే మీరు చేయండి. సాటర్‌డే, సాటర్‌డే ఏం చేయాలంటే నైట్ ఇక పనుకుంటున్నాం గురువుగారు. మాకు ఇగ బయటికెళ్ళే పని లేదు అన్నప్పుడు నువ్వేం చేయంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో కొంచెం పసుపావాలు, వామ వేసేసి ఒక 2 లవంగాలు దాంట్లో వేసి కాల్చేయి. ఇంటి బయట డోర్ బయట పెట్టి కాల్చేయి. ఇది నరదృష్టి మేషరాశి వారికి లేకుండా చేస్తది. ఇప్పుడు నరఘోష ఏడుస్తూనే ఉంటారు. ఏమ ఈడు డెవలప్ అయిపోతుంది. అదయిపోతుంది, ఇదయిపోతుంది. వాని దగ్గర చెప్పటం, వీని దగ్గర చెప్పటం. మన మీద ఏడవటం ఎక్కువ. ఆ ఘోష అనేది ఎక్కువైపోతుంది. దానికేం చేయాలి? ప్రతి ఆదివారం రోజు సండే, సండే నీకు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టుకి పచ్చిపాలు సమర్పించి ఏదైనా తీపి పదార్థం నెలలో ఒక 2 సార్లు చెయ్యి. పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం, అమావాస్య తర్వాత వచ్చి మొదటి ఆదివారం. బ ఉదయం కొంచెం ఫ్రెష్ అప్ అయిపో, కొంచెం పచ్చిపాలు తీసుకో, ఏదైనా స్వీట్ నువ్వు ఇష్టంగా ఏదైతే స్వీట్ తింటావో అది తీసుకో. తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టేసి దండం పెట్టుకో. నాకెలాంటి నరఘోష ఉండొద్దు. నా మీద గాని, నా పిల్లల మీద గాని అని చెప్పి అక్కడ పాలు పోసిన దగ్గర కొంచెం మట్టి, ఆ మట్టి అనేది కొంచెం తడి అవుతది కదా! అది తీసుకొని నుదుటి మీద పెట్టుకొని నరఘోష మేషరాశిలో ఉండదు. శత్రు బాధలు ఎక్కువైపోయినాయి గురుగారు. ఎక్కడ చూసినా సరే గాని నాతోటి కొన్ని రోజులు బానే ఉంటారు. తర్వాత శత్రుత్వం మారిపోతారు. లేదా నా అవసరం తీరిపోయిన తర్వాత నన్ను తీసి పడేస్తారు. నేను మంచిగున్నా ఎంత మంచిగా ట్రై చేసినా సరే గాని, వాళ్ళు నాతోటి ఏదో రకమైన గొడవ పెట్టుకొని నాకు శత్రువులుగా మారుతున్నారు. అన్నప్పుడు నువ్వేం జేయాలి అంటే, గణపయ్యకి ప్రతి నెల చతుర్థి రోజు గణపయ్యకి ఏం చేయంటే, ఒకటి మంచి నీళ్ళ కొబ్బరి బోండం ఒకటి, అలాగే గులాబీ పూలు ఒక 9, అలాగే అక్కడ దీపం పెట్టాలి. గణపయ్య దగ్గర నెయ్యితో దీపం పెట్టాలి. ఆ దీపంలో ఏమెయ్యాలి అంటే కొన్ని పసుపావాలు, ఒక 2 మిరియాలు వేసి అక్కడ దీపం పెట్టండి. ఆహ్, అక్కడ పెట్టే అవకాశం ఉంటే గణపయ్య దగ్గర పెట్టండి. లేదంటే ధ్వజస్తంభం దగ్గర ఆ తండ్రిని తలుచుకొని ఈ దీపాన్ని నీకోసం పెడుతున్న తండ్రి. నాకెలాంటి శత్రువులు ఉండొద్దు. అందరూ నాకు మిత్రులుగా మారాలి అని చెప్పి కోరుకొని దండం పెట్టుకొని అక్కడ ఈ స్వీట్ ఏమైనా పెడితే నువ్వు పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే బెల్లంతోటి చేసింది గానీ ఏదైనా స్వీట్ పెడితే చాలా బావుంటుంది. ఇది మీరు మేషరాశి వారు ఈ 2026లో ఈ చిన్న పరిహారాలు ఇది జనరల్‌గా నేను జెప్పేది. కాకపోతే మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఇంకా చూసినప్పుడు ఇంకా సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఇంకా కొన్ని డెప్త్ అంటే మనం ఎక్కడ తాంత్రికం వాడాలి, ఎక్కడ సాత్వికం వాడాలనేది మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే నేను చెప్తాను వాళ్ళకి. సో, మీరు గూడా మీ గురించి తెలుసుకోవాలి 2026లోనే అదృష్టవంతుడిగా మారాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి మీరు ఆఫీస్ టైమింగ్‌లో కాల్ చేసి ఆన్‌లైన్ గాని లేదా డైరెక్ట్ గాని మీరొచ్చి కలవచ్చు. మీకొక 25 మినిట్స్ టు 30 మినిట్స్ మనం టైమ్ ఇస్తాము. మీకు టోటల్ డీటెయిల్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. లైఫ్ టైమ్ చేసి రెమెడీస్ చెప్తాము. ఏదైనా ఫరం పేరు పెట్టుకోవాలి గురువుగారు లేదా మా పిల్లలకి పేరు పెట్టాలి అంటే దానికి మీకు ఆఫీస్‌కి కాల్ చేసి ఎందుకంటే మీరు నెక్స్ట్ వాళ్ళకిచ్చే ఒక 60 ఏళ్ల లైఫ్ ఆ పేరుతోటి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే మీ సర్‌నేమ్ తోటి ఆ పేరు అటాచ్ అయ్యిందా, అప్పుడు వాడికి లేని రాజయోగాన్ని గూడా మనం కలిగించొచ్చు. కాబట్టి అలాగే ఫరం నేమ్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నాం అంటే మీరు ఆఫీస్‌కి కాల్ చేసి ప్రాసెస్ ఏంటో మీరు తెలుసుకొని, ఆ నేమ్స్ గూడా నేను స్టార్టింగ్ లెటర్ చెప్తాను. అప్పుడు మీరు ఆ నేమ్స్ ఏదైనా ఒక 2, 3 నేమ్స్ అనుకుంటే దాంట్లో బెస్ట్ ఏంటిది? ఎన్ని డిజిట్స్‌లో ఉండాలి? ఏ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి? ఏ లెటర్ తోటి ఎండ్ అవ్వాలి? మీరెలా సిగ్నేచర్ చేసుకోవాలి? అంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి అపాయింట్‌మెంట్ కావాలి అంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి కాల్ చేసి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి
ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అని ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.